బ్రేకింగ్ న్యూస్. మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. సంబిత్ పాత్రతో కలిసి రాజ్భవన్ కు వెళ్లిన ఆయన తన లేఖను గవర్నర్ అజయ్ భల్లాకు అందజేశారు. నిన్న ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలను కలిశారు బీరేన్ సింగ్. అమిత్ షాతోనూ భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని మణిపూర్ వెళ్లిన బీరేన్ సింగ్ ఇవాళ రాజీనామా చేశారు. అల్లర్లను కంట్రోల్ చేయడంలో బీరేన్ సింగ్ విఫలమయ్యారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికే ఆయనపై కాంగ్రెస్ అవిశ్వాసం పెట్టేందుకు కూడా సిద్ధమైంది. ఇంతలోనే ఆయన రాజీనామా చేయడం ఆసక్తికరంగా మారింది. బీరేన్ సింగ్ రాజీనామాతో మణిపూర్ సీఎం ఎవరన్నది ఆసక్తిగా మారింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ప్రస్తుతం బీరేన్ సింగ్ రాజీనామాతో మణిపూర్ సీఎం ఎవరనే చర్చకు తెరలేపింది కదా, ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్? రైట్, 2 సంవత్సరాల తర్వాత మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. అయితే ఏదైతే 2 వర్గాల మధ్య మొదలైన హింసాకాండ వల్ల గత కొన్ని నెలలుగా, అంటే దాదాపు 2 సంవత్సరాలుగా కూడా ఇటు బీరేన్ సింగ్ పై విమర్శలు వస్తూ ఉన్నాయి. గత సంవత్సరం 2023 మే నెలలో 2 వర్గాల మధ్య, అంటే 2 తెగల మధ్య, మైటై కుకీ తెగల మధ్య రిజర్వేషన్ అంశంపై వివాదం నెలకొంది. అప్పటి నుంచి కూడా హింసాత్మక వాతావరణం అనేది మణిపూర్ లో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు ఈ ఘర్షణలో 200 మందికి పైగా మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. లక్షలాది మంది ప్రాణభయంతో ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ రోజు నుంచి కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిస్థితులు అయితే పూర్తిగా క్షీణించాయి. అలాంటి రాష్ట్రంలో అధికారంలో బీరేన్ సింగ్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. అనంతరం ఆ ప్రభుత్వానికి పలు పార్టీలు మద్దతు కూడా గతంలో ఉపసంహరించుకున్న పరిస్థితులు కూడా గతంలో ఉన్నాయి. అయినా మళ్ళీ మణిపూర్ లో బీజేపీకి ఎమ్మెల్యేల సంఖ్య బలం సపోర్ట్ అనేది బాగా ఉండడంతోనే ప్రభుత్వానికి కొనసాగుతుంది. దీంతో ఆ పార్టీ అధికారంలో ఇప్పటి వరకు కొనసాగింది. అయితే ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ను మార్చాలంటూ ఆ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలే ఇటు ఢిల్లీ అగ్రనాయకులతో సమావేశమై వరుసగా లేఖలు కూడా రాసిన పరిస్థితి కనిపిస్తుంది. మణిపూర్ లో హింస చెల్లడంతో ఆ రాష్ట్రంలో లోక్సభ పక్ష ప్రతినిధి ఇటు కాంగ్రెస్ సంబంధించిన రాహుల్ గాంధీ కూడా గతంలో పర్యటించారు. అందరూ కూడా పరామర్శించారు. కానీ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లాలంటే కూడా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెళ్ళినప్పటికీ కూడా ఇంకా ఈ అల్లర్లు అనేవి కొనసాగుతున్నాయి. అంటే బీరేన్ సింగ్ మార్చాలి, వేరే ముఖ్యమంత్రిని పెట్టాలని ప్రధానంగా ఇటు బీజేపీ నేతలే కోరుతున్నారు. మరోవైపు ఇటు అవిశ్వాస తీర్మానాన్ని కూడా కాంగ్రెస్ పెట్టడానికి కాంగ్రెస్ సిద్ధమైంది. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానానికి ముందే నిన్న బీజేపీకి సంబంధించిన పెద్దలను, ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను బీరేన్ సింగ్ కలిశారు. ఈ రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత మణిపూర్ లో సంబిత్ పాత్రతో కలిసి అక్కడ మణిపూర్ సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా, బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి వెళ్లి అజయ్ భల్లాకు రాజీనామాను లేఖలు సమర్పించారు. మరో 2 రోజుల్లోనే మణిపూర్ నూతన ముఖ్యమంత్రి ఎవరైనా కూడా బీజేపీ ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఈలోపు అంటే రేపు లేదా ఎల్లుండి అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఈ 2 రోజుల్లోనే కొత్త ముఖ్యమంత్రి ఎవరైనా కూడా బీజేపీ అగ్రనాయకత్వం తెలియజేసే అవకాశం కనిపిస్తుంది. ఇక నూతన ప్రభుత్వం ఏర్పడే వరకు, అంటే నూతన ముఖ్యమంత్రికి ఏర్పడే వరకు, ప్రకటించే వరకు కూడా నూతన ప్రభుత్వం ఏర్పడే వరకు, అప్పటి వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా బీరేన్ సింగ్ కొనసాగుతున్నారు. అంటే ఇప్పటి వరకు నాకు అవకాశం ఇచ్చినందుకు ఇటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు కూడా బీరేన్ సింగ్ లేఖలో పేర్కొన్నారు. రైట్ శివ, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.